హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఎస్కార్ వరల్డ్ క్రియేషన్స్. చాలామంది కూడా 9th మంత్ ప్రెగ్నెన్సీలో మనము స్కానింగ్ అనేది తీయించుకుంటూ ఉంటాం కదా. అంటే 8th మంత్ కంప్లీట్ అయిపోయిన తర్వాత 9th మంత్కి అంటే దగ్గర మనకి 36 వీక్స్ కానివ్వండి, లేకపోతే 37 వీక్స్, లేకపోతే 35 వీక్స్. సో ఈ టైంలో ఏమవుతుందంటే చాలామందికి బేబీ డ్రాపింగ్ అనేది జరిగిపోతుంది అనమాట. ఖచ్చితంగా జరగాలి. సో మనకి నార్మల్ డెలివరీ అవ్వాలంటే కంపల్సరీ బేబీ డ్రాపింగ్ అనేది జరగాలన్నమాట. మరి ఈ బేబీ డ్రాపింగ్ అనేది జరిగినప్పుడు మనం స్కానింగ్ రిపోర్ట్స్లో బేబీ డ్రాపింగ్ అనేది జరిగిందని తెలిసినప్పుడు చాలామంది ఏమనుకుంటారంటే కంపల్సరీ నాకు నార్మల్ డెలివరీనే అవుతుందని అనుకుంటూ ఉంటారు. బట్ కానీ మీకు తెలియని విషయం ఏంటంటే బేబీ డ్రాపింగ్కి అలాగే బేబీ హెడ్ అనేది పెల్విక్ బోన్లో ఫిక్స్ అయ్యిందని తెలుసుకోవడానికి చాలా డిఫరెన్సెస్ ఉంటాయన్నమాట. ఏంటివి అంటే బేబీ డ్రాపింగ్ అంటే జస్ట్ బేబీ నార్మల్గా బ్రీచ్ పొజిషన్లో ఉంటుంది. నార్మల్గా మనకి 1st మంత్ నుంచి 8th మంత్ వరకు కూడా మనకి బేబీ అనేది బ్రీచ్ పొజిషన్లో ఉంటుంది. అంటే హెడ్ అనేది మన చెస్ట్ వైపుకు ఉండి కాళ్ళు అనేవి మన యోని భాగం వైపుకు ఉంటాయి. బేబీ ఒక్కసారి మనకి బేబీ డ్రాపింగ్ అంటే ఏంటంటే బేబీ కంప్లీట్గా మనకి అంటే హెడ్ అనేది డౌన్ పొజిషన్కి వచ్చేసి లెగ్స్ అనేవి పైకి అంటే చెస్ట్ పైకి ఉంటాయి అన్నమాట. దీన్ని బేబీ డ్రాపింగ్ అంటారు. సో మరి బేబీ డ్రాపింగ్కి పెల్విక్ బోన్లో బేబీ హెడ్ ఫిక్స్ అయిందనడానికి ఏంటి తేడాలు అంటే బేబీ డ్రాపింగ్ అంటే బేబీ డ్రాపింగ్ అయిన తర్వాత కూడా తన బాడీని రొటేట్ చేస్తుంది అనమాట. ఒక్కొక్కసారి లెఫ్ట్ సైడ్లో తిరగడం, ఒకసారి రైట్ సైడ్లో తిరగడం, ఒకసారి అప్లో తిరగడం, హెడ్ అనేది రొటేట్ అవుతూ ఉంటుంది. బట్ కానీ బేబీ హెడ్ అనేది పెల్విక్ బోన్లో ఫిక్స్ అయిన తర్వాత ఒక్కసారి బేబీ హెడ్ అనేది పెల్విక్ బోన్లో ఫిక్స్ అయితే మళ్ళీ రొటేట్ అవ్వదు. మీరు ఇది కన్ఫామ్గా బాగా గుర్తుపెట్టుకోండి. బేబీ హెడ్ అనేది బేబీ డ్రాపింగ్ అంటే ఏంటంటే జస్ట్ బేబీ అనేది పైనుంచి కిందికి అంటే హెడ్ అనేది కింది దించుకోవడం, మళ్ళీ తను రొటేట్ అవుతూ ఉంటుంది అనమాట. అంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్కి ఒకసారి 2 సార్లు రొటేట్ అవ్వడం ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. మనకు మూమెంట్స్ అనేవి ఎక్కువగా అప్లో డౌన్లో లెఫ్ట్ రైట్ ఇట్లా తెలుస్తూ ఉంటాయి అన్నమాట. అదే బేబీ హెడ్ అనేది ఒకసారి పెల్విక్ బోన్లో ఫిక్స్ అయ్యింది అంటే మనకు ఓన్లీ మూమెంట్స్ మాత్రం లెఫ్ట్ రైట్ అప్లో మాత్రమే తెలుస్తాయి, డౌన్లో తెలియవు. సో ఇదొక్కటి తేడా కింద మీకు తెలిసినట్లయితే బేబీ డ్రాపింగ్కి అలాగే బేబీ హెడ్ పెల్విక్ బోన్లో ఫిక్స్ అయ్యింది అనడానికి ఇదొక్కటే రీజన్. ప్లస్ ఇంకోటి ఏంటంటే బేబీ హెడ్ అనేది పెల్విక్ బోన్లో ఫిక్స్ అయిందని మీకు తెలిస్తే కన్ఫామ్గా మీకు నార్మల్ డెలివరీ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయని మీరు తెలుసుకోండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఎస్కార్ వరల్డ్ క్రియేషన్స్.